హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. నా భార్య నన్ను పట్టించుకోవట్లేదని, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదని, నా పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదని, నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోవట్లేదని, నా రక్త సంబంధీకులు నన్ను పట్టించుకోవట్లేదని, నా స్నేహితులు నన్ను పట్టించుకోవట్లేదని, నా బంధుమిత్రులు నన్ను పట్టించుకోవట్లేదని బాధపడుతూ ఉన్నావా? నిరాశతో కృంగిపోతూ ఉన్నావా? ఆ మనుషులెవ్వరూ నిన్ను పట్టించుకోకపోయినా, నీ దేవుడు నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు. నా ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియమైన క్రైస్తవ సహోదరి, సహోదరుడా, నేను నా జీవితంలో గత 9 సంవత్సరాల క్రితం కరెంట్ షాక్ వల్ల వెన్నెముక విరిగిపోయి, తల ఒక సైడ్ అంతా పగిలిపోయి, ఒక చెయ్యి తీసివేయబడి, మంచంలో లేవలేని పరిస్థితుల్లో కృంగిపోయి, నిరాశతో పడి ఉన్నప్పుడు నేను మనుషుల సహాయం వైపు చూస్తూ వచ్చాను. నా బంధువులు, నా రక్త సంబంధీకులు, నా స్నేహితులు ఎవరైనా నన్ను ఆదరిస్తారేమో, నాకు సహాయం చేస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తూ వచ్చాను. నా బంధువులు, రక్త సంబంధీకులు, నా స్నేహితులు ఎవ్వరూ నాకు సహాయం చేయకపోగా, నన్ను పరామర్శించడానికి, నన్ను బలపరచడానికి, నాకు ధైర్యపరిచే మాటలు చెప్పడానికి కూడా నా దగ్గరికి రాలేదు. ఎందుకంటే వారు నా దగ్గరకు వస్తే నేను వారిని ఏమైనా డబ్బులు అడుగుతానేమో అని చెప్పి భయపడి నా ఛాయలకు రావడమే మానివేస్తూ వచ్చారు. ఆ దినాల్లో నా పరిస్థితి ఎలా ఉంది అని అంటే, నేను ఖచ్చితంగా యూరిన్ క్యాథెటర్ వాడాలి. ఎందుకంటే వెన్నెముక విరిగిపోయింది కదా, స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ కాబట్టి వెన్నెముక విరిగిపోయిన దగ్గర నుంచి కింద కాళ్ళ వరకు నాకు స్పర్శ లేదు, సెన్సెస్ ఉండదు. నాకు యూరిన్ బయటకు వచ్చేది తెలియదు, మోషన్ బయటకు వచ్చేది తెలియదు. కాబట్టి ఖచ్చితంగా గత 9 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మరి నేను యూరిన్ క్యాథెటరే వాడుతూ ఉంటాను. అయితే అప్పుడు నేను యూరిన్ క్యాథెటర్ వాడే టైంలో మరి నాకు యూరిన్ క్యాథెటర్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవండి. ఎంత దయనీయమైన పరిస్థితి అనంటే, నేను చూస్తూ వచ్చాను, నా బంధువులను అడుగుతూ వచ్చాను, నా రక్త సంబంధికులను అడుగుతూ వచ్చాను, నా స్నేహితులను అడుగుతూ వచ్చాను. ఎవ్వరు నాకు హెల్ప్ చేయడానికి ఇష్టపడలేదు, నా ఛాయలకు కూడా రావడానికి ఇష్టపడలేదు. ఒక్కొక్కసారి నేను ఆ క్యాథెటర్ కొనుక్కొచ్చుకోవడానికి డబ్బులు లేక దాదాపు 2-3 నెలల వరకు, అది క్యాథెటర్ ఖచ్చితంగా 14 రోజులకు ఒకసారి చేంజ్ చేసుకోవాలి అని చెప్పి డాక్టర్లు చెప్తారు. లేదు మనం ఒక 20 రోజులకైనా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఖచ్చితంగా 14-20 రోజుల లోపల ఆ క్యాథెటర్ చేంజ్ చేసుకుంటే మనకి ఇన్ఫెక్షన్ ఉండదు. అలాగా మరి నేను ఆ క్యాథెటర్ చేంజ్ చేసుకోవడానికి, ఆ క్యాథెటర్ కొనుక్కొచ్చుకోవడానికి డబ్బులు లేక దాదాపు 2-3 నెలల వరకు క్యాథెటర్ వాడిన రోజులవి. అయితే మరి అలాంటి పరిస్థితుల్లో ఎంతో భయంకరంగా ఇన్ఫెక్షన్ అయ్యేది, బ్లీడింగ్ వచ్చేది, తర్వాత ఇన్ఫెక్షన్ అయ్యి యూరిన్ ఆగిపోయేది రాకోకుండా, అలాగా ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చా. తర్వాత తలకు ఇదంతా కరెంట్ షాక్ వల్ల ఈ పుర్రె ఎముకంతా మాడిపోతే, ఈ తలకు పుర్రె ఎముకకి డ్రిల్ మిషన్తో హోల్స్ పెట్టి కటింగ్ బ్లేడ్తో ఆ ఎముకంతా విరిచేస్తూ వచ్చారు. తల ఓపెన్లో ఉంది. నాకు తలకు సర్జరీ చేయించుకోవడానికి డబ్బులు లేక మరి దాదాపు 4 నెలలు నేను ఆ తల ఓపెన్లోనే ఉండిపోతూ వచ్చింది. మా అమ్మనే ఆ తలకు ఆ కట్టు కట్టేది. నాకు బ్రెయిన్కి అయితే దాదాపు లీటర్న్నర చీమ పట్టి ఉండే తల కరెంట్ షాక్ కొట్టినప్పుడు. ఆ ఆ ఎముకంతా విరిచివేసి, ఆ చీమంతా తీసివేసి తలకు ఓన్లీ కట్టు కట్టి ఇంకా నన్ను ఇంటికి పంపించేశారు. ఇంటికి పంపించిన తర్వాత డ్రెస్సింగ్ చేసుకోవాలమ్మా, ప్రతి రోజు లేదంటే 2 డేస్కి ఒకసారైనా డ్రెస్సింగ్ చేసుకోవాలి, అక్కడ ఎవరైనా నర్సులు ఉంటే మీరు డ్రెస్సింగ్ చేయించుకోండి అని చెప్పి చెప్పారు. మాకు నర్సుల దగ్గర వాళ్ళతో చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక మా అమ్మనే మరి 2 రోజులకు ఒకసారి అట్లా NS వాటర్తో నా బ్రెయిన్కు పట్టిన ఆ చీమును అలాగా క్లీన్ చేసి, నాకు బ్రెయిన్కు అది ఓపెన్లో ఉంటుంది కదా, ఆ కట్టు ఎంత ఆపుతుంది, ఆ దుమ్ము ధూళి అంతా పడిందంతా మా అమ్మనే క్లీన్ చేసి అట్లు కడుతూ వచ్చేది. అంటే ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే, అంత ఘోరమైన భయంకరమైన పరిస్థితుల్లో ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని ఎదురు చూస్తూ వచ్చాను. ఎవ్వరు ఒక్కరు కూడా హెల్ప్ చేయకపోగా నా ఛాయలకు రావడమే మానేస్తూ వచ్చారు నా ప్రియమైన దేవుని సంగమం. కానీ నా దేవుడు మాత్రం నన్ను ఏమాత్రము విడిచిపెట్టలేదు. ఈరోజు ప్రతి 15 రోజులకోసారి క్యాథెటర్ చేంజ్ చేసుకుంటూ వచ్చాను. ఆ రోజు దేవుడు నా తలకు ఆపరేషన్ చేయిస్తూ వచ్చాడు.
నిజంగా నా ప్రేమైన దేవుని సంగమా, నేను ఎన్నో కష్టాలు పడుతూ వచ్చాను. ఎంతో భయంకరంగా ఏడ్చాను. నిరాశతో కృంగిపోతూ వచ్చాను. కానీ అలాంటి పరిస్థితుల్లో ఆ మనుషులెవ్వరూ నాకు సహాయం చేయలేదు. కానీ నా దేవుడు నన్ను ప్రేమించి నాకు సహాయం చేస్తూ వచ్చాడు. నన్ను ఆదరించి గత 9 సంవత్సరాల నుంచి నన్ను పోషిస్తూ తన ప్రేమ చేత నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, నేను నిన్ను ఎన్నడును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని చెప్పి దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా మన దేవుడు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. మన దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు, ఎన్నడూ ఎడబాయడు. నా ప్రియమైన దేవుని సంగమా, మనం ఎలాంటి కష్టాల్లో ఉన్నా, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎంత అనానుకూల పరిస్థితుల్లో మన యొక్క జీవిత యాత్ర కొనసాగుతూ ఉన్నా, మన బంధువులు, మన రక్త సంబంధీకులు, మన స్నేహితులు, నీ భార్య, నీ భర్త, నిన్ను ఆదరించకపోయినా, నిన్ను ఎవ్వరూ ప్రేమించకపోయినా, నిన్ను ఎవ్వరూ పరామర్శించకపోయినా, నీ దేవుడు నిన్ను పరామర్శించడానికి, నీ దేవుడు నిన్ను ఆదరించడానికి, నిన్ను ప్రేమించి ముందుకు నడిపించడానికి ఎల్లప్పుడూ ఆయన సిద్ధంగా ఉన్నాడు. మర్చిపోకు, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న విషయాన్ని ఏనాడు కూడా మర్చిపోకు నా ప్రేమల దేవుని సంగమా. ఆయన మనుషుల వలె కాదు. మనుషుల ప్రేమ ఎలాంటిది అనంటే, మనము ఉపయోగపడతాము అనంటే, మన దగ్గర ₹1 ఉపయోగం ఉంది అనంటే వాళ్ళు మనకు సహాయం చేయడానికి ఇష్టపడతారు. కానీ మనము ఏమీ పనికిరాము, మన వల్ల ఉపయోగం ఏమీ లేదని తెలిస్తే మన ఛాయలకు కూడా రావడానికి ఇష్టపడడు. మనుషుల యొక్క ప్రేమ ఇది. కానీ దేవుని యొక్క ప్రేమ, అగాపే ప్రేమ, ఆ దేవుడు నిన్ను ఎల్లవేళలా కాపాడడానికి, ముందుకు నడిపించడానికి, నిన్ను ప్రేమించడానికి ఆయన సిద్ధంగా తన ప్రాణమే నీ కొరకు ఇచ్చిన దేవుడు నీ సమస్యల్లో, నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో, నీ ఇరుకుల్లో నీకు సహాయం చేయడానికి వెనకాడతాడా? ఒక్కసారి ఆలోచించి, ఈరోజు నీ భర్త నీకు సహాయం చేయట్లేదని, ఈరోజు నీ భార్య నీకు సహాయం చేయట్లేదని, ఈరోజు నీ తల్లిదండ్రులు నీకు సహాయం చేయట్లేదని, ఈరోజు నీ పిల్లలు నీకు సహాయం చేయట్లేదని, ఈరోజు నీ స్నేహితులు నీకు సహాయం చేయట్లేదని, ఈరోజు నీ రక్త సంబంధికులు నీకు సహాయం చేయట్లేదని, నీ బంధుమిత్రులు నీకు సహాయం చేయట్లేదని కృంగిపోతూ ఉన్నావేమో, నిరాశ చెందుతూ ఉన్నావేమో. నా ప్రేమైన దేవుని సంగమా, ఆగి ఆలోచించు. నీకు సహాయం చేయడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను ప్రేమించడానికి, నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నీ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో అందరూ నిన్ను వదిలేసినా నువ్వు నిరాశపడకు. నీ జీవితంలో అందరూ నిన్ను మర్చిపోయినా నీవు భయపడకు. ఎందుకంటే నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి నీవు నిరాశపడవలసిన అవసరత లేదు, నీవు కలత చెందవలసిన అవసరత లేదు. నా ప్రేమైన దేవుని సంగమా, ఎప్పుడు కూడా నీవు ఒంటరిగా ఉన్నావని అనుకోకు. ఎప్పుడు కూడా నన్ను ఎవరు పట్టించుకోరని అనుకోకు. ఎప్పుడు కూడా నిరాశతో కృంగిపోకు. ఎందుకంటే నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నీ దేవుడు నీకు అండగా ఉన్నాడు. నీ ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడే దేవుడు ఆయన. కాబట్టి నీ దేవుని పాదాలు పట్టుకొని ఇప్పుడే ఈ సమయంలో ఆయన సహాయాన్ని అర్థించు. ఆయన పాదాలు పట్టుకొని ఆయన కృపను కోరుకో. అప్పుడు ఖచ్చితంగా నీ దేవుని సహాయం, నీ దేవుని కాపుదల, నీ దేవుని నడిపింపు నీకు తోడుగా ఉంటుంది. నీ జీవితంలో అత్యున్నత స్థాయిలో దేవుడు నీ జీవితాన్ని ఉంచడానికి ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. ఆ విధంగా దేవుని సహాయాన్ని పొందుకొని నీ జీవితంలో అత్యున్నత స్థానంలో నీవు ఉండాలని ప్రభు పేరిట మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.